SAP FICO S4 HANA Finance అండ్ CACMA ట్రైనర్. సో ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో జనరల్గా చాలామంది అడుగుతున్నారు, సో ప్రో ట్రైనింగ్ ఇస్తున్నారంట, ఏంటి ప్రో ట్రైనింగ్? ఎస్ఏపిలో ప్రో అనే మాడ్యూలే లేదు, జస్ట్ లైక్ ఒక ప్రో ట్రైనింగ్ ఏంటి, ఈ ప్రో ట్రైనింగ్లో ఏం కవర్ అవుతాయి అనేది చాలామంది మమ్మల్ని సో బేసిక్గా సో సెమినార్స్లో కానివ్వండి, లేకపోతే కాల్స్ కానివ్వండి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది, ఒక వీడియో తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియోని డిజైన్ చేస్తున్నాను. సో జనరల్గా మనకి ఇప్పటి వరకు కూడా మనకి అన్ని ఇన్స్టిట్యూషన్స్లో హైదరాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఏదైనా సరే జనరల్గా SAP FICO ట్రైనింగ్ అంటే ఓన్లీ SAP FICO ట్రైనింగ్ ఇస్తారు. కానీ మన ట్రైనింగ్లో ఎలా దీన్ని ఈ ప్రో అనే కాన్సెప్ట్ని యాడ్ చేసి సో ఎలా దీన్ని డిజైన్ చేశాము అనేది సో ఈరోజు నీకు క్లియర్గా నేను చెప్పబోతున్నాను. సో జనరల్గా సబ్జెక్ట్ వచ్చేటప్పటికి SAP FICO ప్రో ట్రైనింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు ఏం కవర్ అవుతుంది దీంట్లో అనేది డిస్కషన్ అనమాట. అట్ ది సేమ్ టైం మన ఇన్స్టిట్యూషన్ పేరు చాను SK CACMA SAPకి సంబంధించింది కాబట్టి ఇది SAP కోచ్ అకాడమీ అండ్ గుంటూరు SR నగర్ ఆన్లైన్లో కూడా మన సెషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో ఆన్లైన్లో కూడా మన ట్రైనింగ్ అనేది గత రెండున్నర సంవత్సరాల నుంచి మనం ట్రైన్ చేస్తున్నాం. సో స్టిల్ ఆన్లైన్లో కూడా మనం చెప్తున్నాం. సో మన ట్రైనింగ్ మెథడ్స్ వచ్చేటప్పటికి వర్చువల్, ఆన్లైన్, అలాగే ఆఫ్లైన్ కూడా. సో 3 వేస్లో మనకి ఈ ప్రోలో ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ టైం మనం ఈ కోర్సుని నేను లాంచ్ చేస్తున్నాను. ఈ కోర్స్ ఏంటంటే ఇది నేను తయారు చేసిన కోర్స్ ఇది. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కోర్సుని డిజైన్ చేసాం. సో జనరల్గా ఇప్పటి వరకు మనకి FICOతో పాటు అబాప్ ఎవరు చెప్పలేదు, అలాగే సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ని ఎప్పుడు కూడా యాడ్ చేయలేదు. సో దీన్ని SAP FICOతో పాటు S4 HANA చేంజెస్తో పాటు అబాప్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్. సో జనరల్గా రేపొద్దున మీరు జాబ్లోకి వెళ్ళినప్పుడు సో అబాప్తో కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ కానివ్వండి, టెక్నికల్ స్పెసిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ఒక ఇంటర్ఫేస్తో డిజైన్ చేయడం కానివ్వండి, యూజర్ ఎగ్జిస్ట్ కానివ్వండి, ఇంటర్ఫేసెస్తో వర్క్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి. సో ఇవన్నిటికి అబాపర్ రిక్వైర్మెంట్ అనేది కస్టమైజ్ టీ కోడ్ అయినా, కస్టమైజ్ టేబుల్ అయినా, కస్టమైజ్ రిపోర్ట్స్ అయినా కన్వర్షన్స్ చేయాలని ఏం చేయాలన్నా అబాపర్ కావాలి. కాబట్టి అబాపర్తో ఎలా మాట్లాడాలి, సో అబాపర్కి సో ఏం ఇవ్వాల్సి వస్తుంది, ఏ ఇన్పుట్స్ ఇస్తే రిసాల్వ్ అవుతుంది ఇష్యూ. అట్ ది సేమ్ టైం సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్తో అబాపర్కి ఇచ్చేటప్పుడు ఏ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి, ఇవన్నీ కూడా సో ఆల్మోస్ట్ మన వర్క్ అనేది రియల్ టైంలో అబాపర్తో ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ అనేది సెపరేట్గా తీసుకుంటూ ఉంటారు సో బేసిక్గా చూసుకున్నట్లయితే. కానీ సో నేను ఫస్ట్ టైం దీన్ని ప్రోలో యాడ్ చేస్తున్నాను. SAP FICOతో పాటు S4 HANA చేంజెస్తో పాటు అబాప్ ట్రైనింగ్, అట్లాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో మనకి లాస్ట్ టైం మిస్టర్ ఆంటోనీ గారు మనకి క్లియర్ కట్గా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సో డెమోలో SR నగర్లో, గుంటూరులో కూడా. సో అలాగే మనకి ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సో కార్పొరేట్లో ఎలా ఉండాలి, సో కార్పొరేట్లో ఏమేమి పాయింట్స్ కవర్ అవుతాయి, సో మనం ఏం చేస్తే బాగుంటుంది అక్కడ అనేది చాలామందికి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎందుకంటే సో నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ అందరూ ఫ్రెషర్స్, వాళ్ళకి ప్రాపర్గా కంపెనీస్లో ఏం జరుగుతుంది, కంపెనీ పాలసీస్ ఏంటి, MNCస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, క్లయింట్తో ఎలా డిస్కస్ చేయాలి, ఇవన్నీ తెలియవు. సో అలాంటివి వెరీ ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ మనకి కమ్యూనికేట్ చేయగలగాలి. సో అంటే ఇంగ్లీష్ ఎట్లాగైనా రావాల్సిందే. కాబట్టి సో దీనికి నేను సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ యాడ్ చేశాము. సో దీని ద్వారా ఏంటంటే సో ఇంగ్లీష్లో మాట్లాడటానికి కావాల్సిన స్కిల్ సెట్ ఇక్కడే మనకి తయారవుతుంది. సో అట్లాగే గ్రామర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇంగ్లీష్ని స్ట్రక్చర్ చేయడానికి, ఫార్మేషన్ చేయాలంటే గ్రామర్ కావాలి. సో ఈ గ్రామర్ స్కిల్స్, అలాగే ఈ సాఫ్ట్ స్కిల్స్, కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్తో పాటు అబాప్ ప్లస్ S4 HANA, దాంతోపాటు FICOని కూడా యాడ్ చేసి సో ఇంకా ఒక మనిషికి కావాల్సిన స్కిల్ సెట్, అంటే ఒక ఇంటర్వ్యూలో కానివ్వండి, ఒక జాబ్లో రియల్ టైంలో వర్క్లో కానివ్వండి, కావాల్సిన స్కిల్ సెట్ని ఇంకా స్ట్రాంగ్గా మనం రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇది కేవలం మనకి హైదరాబాద్, గుంటూరులో మాత్రమే ఉంది ప్రజెంట్. అయితే ఆన్లైన్లో అయితే ఇంకా మేము సెటప్ చేయలేదు. వెరీ సూన్ దీన్ని ఆన్లైన్లో కూడా సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. కానీ వర్చువల్ క్లాసెస్ మనకి హైదరాబాద్, గుంటూరులో జరుగుతున్నాయి. సో రేపు మనకి అంటే టుమారో 29th మనకి 29th నవంబర్ నుంచి మార్నింగ్ 7:30కి మనకి వర్చువల్ క్లాసెస్, అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్ అన్నీ కూడా సో ప్రోలో కవర్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రోలో కవర్ అవుతాయి. కాబట్టి సో ఒక మనిషి రేపొద్దున సో ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఈజీగా గెట్ ఇన్ అవ్వాలి, సో సర్వైవల్ ఎలా అవ్వాలి, అన్నిటిని స్ట్రాంగ్ వేలో డిజైన్ చేసాం ఈ ప్రోలో. సో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి సార్ అని అడుగుతున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం మనం లాంచ్ చేస్తాను. ఏదైనా సరే యూనిక్ వేలో డిజైన్ చేస్తాను ట్రైనింగ్.
సో ఊరికే ఏదో థియరీ ఎవరు అడిగారు నిన్న థియరీ చదువుకుంటే సో సెలెక్షన్ అయిపోతున్నారు మీ స్టూడెంట్స్, నో ఏంటి కాదండి. థియరీ చదివితే బట్టి కొట్టాలి, ముందు అర్థం కావాలి, ఒక కన్సెప్షన్ క్లారిటీ రావాలి. ఎవరు పడితే వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వరు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి సో దాన్ని ఎస్ఏపి సిస్టంలో చేసిన తర్వాత ఆ తర్వాత వాడికి మనం ప్రాపర్ వేలో ప్రజెంటేషన్ స్కిల్స్ని కానివ్వండి, లేకపోతే ఎలా డెలివరీ చేసే కంటెంట్ని ఎలా డెలివరీ చేయాలని చాలా నేను స్టూడెంట్స్ మీద ఈచ్ ఫోకస్ చేసినందు మూలంగా మనకి ఇంత సక్సెస్ అవుతున్నారు. అంతేగాని సో థియరీ చదువుకుంటే రియల్ టైంలో సక్సెస్ అయిపోతారు అనుకొని ఎవరో కొంతమంది నా దగ్గరే ట్రైనింగ్ నేర్చుకొని చెప్తున్నారు. సో అది కాదండి. సో 100% మనం ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు థియరీ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఎట్ ది సేమ్ టైం ప్రజెంటేషన్ స్కిల్స్, అట్లాగే జాబ్ కావాల్సిన ఏం చేయాలి అవన్నీ చెప్పి పంపిస్తాం. కాబట్టి స్టూడెంట్ ముందుగానే అలర్ట్ అవుతాడు. అందుకే మనకి ఇంత తక్కువ టైంలోనే సక్సెస్ అవుతున్నారు. సో బేసిక్గా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న యావరేజ్గా చూసుకుంటే 80 డేస్లో ఈజీగా సక్సెస్ అవుతున్నారండి. సో యావరేజ్ స్టూడెంట్ కూడా 100 డేస్లో సక్సెస్ అవుతున్నాడు. సో ఈరోజు ఒకసారి మేడంది కూడా వీడియోని అప్లోడ్ చేశాను, మీరు అందరూ చూడొచ్చు. సో మాకు వీక్లీ వచ్చేటప్పటికి 2 నుంచి 3 సెలెక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 100% సక్సెస్ ఉంటుంది. అలాగే మనకి సో ఈ ప్రోలో అంటే వర్చువల్ క్లాసెస్ హైదరాబాద్లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, ఏమేమి ఏరియాస్లో మేము ఫోకస్ చేస్తున్నాం అంటే స్పెషల్ ఫోకస్ ఆన్ కార్పొరేట్ స్కిల్స్ 15 అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ సో ట్రైనర్స్ని రిక్రూట్ చేసుకున్నాం, స్పెషల్ ఫోకస్ ఇస్తున్నాం కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ మీద. సో వాళ్ళతో ఇండివిజువల్గా చెప్పిస్తున్నాము. సో దాని మూలంగా ఏంటంటే రేపొద్దున కంపెనీలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనం సక్సెస్ అవుతాము అనేది. సో దీనికి స్పెషల్ ట్రైనింగ్ అనేది 15 అవర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఆల్రెడీ. సో గుంటూరులో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేసాం. సో కేవలం 13 డేస్లోనే స్టూడెంట్స్ ఎంత డెవలప్ అయ్యారంటే అసలు అమోఘం అనమాట. సో ఇలా ఉంటే నాకు ఆఫ్లైన్లో వర్చువల్లో నేను 50 రోజుల్లోనే జాబ్ని ఈజీగా సక్సెస్ చేయించగలను. సో అంత ఈజీగా స్టూడెంట్స్ రీచ్ అవుట్ అవుతున్నారు. సో నేను ఆన్లైన్ నుంచి ఎప్పుడైతే వర్చువల్కి వచ్చానో సో స్టూడెంట్స్ వెరీ సాటిస్ఫైడ్. సో వర్చువల్ క్లాసెస్లో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు, అప్ టు డేట్లో ఉంటున్నారు. కాబట్టి వెళ్ళి సో మనకి గుంటూరులో చాలామంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఎవరైనా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి అండ్ సో నెక్స్ట్ ఏంటంటే అబాప్ ట్రైనింగ్. సో అబాప్ ట్రైనింగ్ కూడా తెలుగులో చెప్పే విధంగా నేను డిజైన్ చేశాము. సో మనకి నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉన్నారు అబాప్ ట్రైనర్స్. అలాగే ఎవరైతే నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఫోకస్ అకౌంటింగ్ మీద ఇస్తున్నాము. సో దానికి సంబంధించి అకౌంటింగ్ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ అకౌంటింగ్ ఫ్యాకల్టీ, అలాగే అబాప్ సూపర్ మోస్ట్ అనమాట. ఇంకా అబాప్ ట్రైనింగ్ అయితే 9+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నాం. సో అకౌంటింగ్ ఫ్యాకల్టీ ఉంది మనకి. సో బేసిక్గా నాన్ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కమర్స్ ట్రైనింగ్ ఇప్పించి అకౌంట్స్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పిన తర్వాత మన ఎస్ఏపి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి సో నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, బీఎస్సీ చదువుకున్న ఎనీ కోర్స్ నాట్ రిలేటెడ్ టు నాన్ కమర్స్ అనమాట. సో ఈజీగా అర్థమయ్యేలాగా ఫస్ట్ డిజైన్ చేసాం. అండ్ ఎఫ్ఐసిఓవైతో S/4HANA చేంజెస్ నేను ఎప్పుడూ ఇలాగే ఆన్లైన్లో ఈ ట్రైనింగ్ చెప్తూ ఉంటాను, 40 డేస్ ట్రైనింగ్ అని. సో కొన్నిసార్లు డిలే అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. మేబీ అది నా టైం కన్స్ట్రెంట్స్ కుదరకపోతే తప్పిస్తే ట్రైనింగ్ డ్యూరేషన్ మహా అయితే ఒక 5 డేస్ 10 డేస్ ముందుకెళ్తుంది తప్పిస్తే సో మ్యాక్సిమం కవర్ అవుతుంది. సో ఏమేమి టాపిక్స్ కవర్ అవ్వాలి అన్నీ ఒక రియల్ టైం కావాల్సిన స్ట్రక్చర్ ఏంటి అనేది బయట ఉన్న మార్కెట్లో కంటే మేము ఎక్కువ చెప్తున్నాం. సో అండ్ కంప్లీట్గా రియల్ టైం చెప్తున్నాం, రియల్ టైం సినారియోస్, రియల్ టైం డిస్కషన్స్ సో చూపించడం మూలంగా స్టూడెంట్స్ అనేది సక్సెస్ అవుతున్నారు. సో అలాగే మనకి ప్రజెంటేషన్ స్కిల్స్. సో ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్కి సబ్జెక్ట్ మొత్తం అర్థమవుతుంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న దగ్గర స్టక్ అయిపోతూ ఉంటాడు. సో అట్లాగే నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఒక 50 మంది క్లాస్, ఒక 60 మంది క్లాస్లో ఉంటే డైరెక్ట్గా ఒక్కొక్క స్టూడెంట్ చేత 100 మందిని 50 మంది ముందు చెప్పిస్తున్నాను డైరెక్ట్గా. సో దాని మూలంగా స్టేజ్ ఫియర్ పోతుంది. సో స్టేజ్ ఫియర్ పోయింది అంటే అతనికి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను చేయగలను అని చెప్పి. కాబట్టి మా ట్రైనింగ్ సెషన్స్లో 100% కాన్ఫిడెన్స్తో ఫీల్ చేస్తూ ఉంటాం. సో అందుకే మనకి ఇంత సక్సెస్ అందుకుంటున్నాం. స్టూడెంట్ కాన్ఫిడెంట్ వచ్చింది అంటే సక్సెస్ అవుతాడండి. స్టూడెంట్ కాన్ఫిడెన్స్ రావట్లేదు అండ్ నేను చేయలేకపోతున్నాను మైండ్లో వచ్చిందంటే సక్సెస్ కాలేడు. కాబట్టి సో మోటివేషన్ చేస్తాం. స్టూడెంట్ కాన్ఫిడెన్స్ తెప్పించాలంటే మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి స్టూడెంట్ని మోటివేట్ చేసి సో కాన్ఫిడెన్స్ని రప్పించి అతను ఇంకా వర్క్ చేసేలాగా చేస్తూ ఉంటాం. దాని మూలంగా ఏంటంటే స్టూడెంట్లో ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది. డెఫినెట్గా అతను సక్సెస్ అవుతాను, ఈరోజు కాకపోయినా రేపొద్దున సక్సెస్ అవుతానని చెప్పి బిలీవ్ చేస్తాడు. సో ఇవి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి నా క్లాసులో ప్రతిరోజు కూడా ఈచ్ స్టూడెంట్స్ చేత నేను అది ఆన్లైన్లో అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, వర్చువల్ అయితే వర్చువల్, అన్ని మోడ్స్లోనూ ప్రజెంటేషన్ అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి మా సెషన్స్లో.
అండ్ లీడర్షిప్ స్కిల్స్. సో ఈ లీడర్షిప్ స్కిల్స్ని ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసామంటే, సో ప్రో సెషన్లో ఉన్న వాళ్ళందరికీ సో 2 గ్రూపుల కింద డివైడ్ చేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి. సో గ్రూప్ ఏలో ఒక 10 మందిని, గ్రూప్ బిలో ఒక 10 మందిని ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ ఏలో ఉన్న 10 మంది రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ ఈ లీడర్షిప్ ఉన్న ఎవరైతే ఈ దీంట్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని లీడర్షిప్ కింద ఎన్నుకోబడతారు. సో ఆ తర్వాత గ్రూప్ ఏలో 1 లీడర్షిప్, గ్రూప్ బిలో 1 లీడర్షిప్ చెక్ చేసుకున్న తర్వాత ఒక 10 మందిని వాళ్ళకి అప్పచెప్పి సో వాళ్ళ అసైన్మెంట్స్ అన్నీ కూడా 10 మెంబర్స్ అసైన్మెంట్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి లీడర్స్ చేసుకుంటారు. ఆ తర్వాత టీం అనేది మారుతుంది. అంటే గ్రూప్ ఏలో ఉన్న లీడర్షిప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ బిలోకి వెళ్తారు, గ్రూప్ బిలో ఉన్న లీడర్షిప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ ఏలో వస్తారు. సో అట్లా వచ్చినప్పుడు సో ఈచ్ స్టూడెంట్ మళ్ళీ లీడర్షిప్ మారుతుంది. దాని మూలంగా మళ్ళీ వాళ్ళు కొత్త పర్సన్ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత ఫైనల్గా ఒక లీడర్ని మేము సెలెక్ట్ చేసుకుంటాము. ఆ లీడర్కి 10,000 నుంచి 15,000 రూపీస్ వరకు ఒక బహుమతి, అతను అడిగిన బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వేలో సో మేము లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేసిన ఒక లీడర్ కావాల్సింది రిస్క్ టేకింగ్. సో అతను ఒక 10 మందికి సంబంధించిన ఇష్యూస్ని రిస్క్ టేకింగ్ అంటే 10 మంది ఇష్యూస్ని అతను రిసాల్వ్ చేయగలుగుతున్నాడు అంటే డెఫినెట్గా 100%లో అతను రియల్ టైంలో లీడ్ కింద చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే మన దగ్గర ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఇప్పుడు లీడ్ కింద కూడా చేస్తున్నారు. 3 నుంచి 5 మెంబర్స్ వరకు రీసెంట్గా జాయిన్ అయ్యి కూడా ఫ్రెషర్స్ అయ్యకుండా కూడా లీడ్గా డైరెక్ట్ లీడ్లోకి ప్రవేశించారు. కాబట్టి సో లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ కూడా మనం సెపరేట్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేసాం. సో స్టూడెంట్స్ అయితే చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ వర్చువల్ ప్రోగ్రామ్లో అయితే 100% స్టూడెంట్స్ సాటిస్ఫైడ్ ఉన్నారు. అండ్ సో ఎవరికైనా ఎనీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ లీడర్షిప్ అనేది టేక్ ఓవర్ చేస్తుంది. అట్లాగే మన దగ్గర ట్రైనర్స్ ఉంటారు. సో ట్రైనర్స్ ఏంటంటే సెపరేట్ ట్రైనర్స్ ఉంటారు. నేను లేనప్పుడు సో కంప్లీట్గా వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి ఇనిషియల్ స్టేజ్లో వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. కాబట్టి సో మన దగ్గర ట్రైనర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం లీడర్షిప్ ఉంది. సో ఇన్ని వేస్లో మనం వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం కాబట్టి సో మనం ప్రోగ్రామ్ని 100 డేస్ అని పెట్టాం ప్రోలో, కానీ అంతకంటే ముందే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉండేలాగా డిజైన్ చేస్తాం. అండ్ ఈచ్ స్టూడెంట్ మీద స్పెషల్ ఫోకస్ ఆన్ ఈ స్టూడెంట్. సో ఈచ్ స్టూడెంట్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. సో ఈచ్ స్టూడెంట్ అంటే ఎక్కడి దాకా వచ్చాడు, ఏం చెప్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, డెలివరీ ఎలా ఉంది, సో ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత సబ్జెక్ట్ లేదు, సో ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్ సెట్ ఉందా లేదా, ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పర్సనల్ అటెండెన్స్. చాలామంది మధ్యలో డ్రాప్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. 10 రోజులు వచ్చి 2 రోజులు సెలవు తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి స్పెషల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవుట్ ట్రాక్ అవుతుంది. సో మన యాక్సెస్ కార్డులు కూడా ఇచ్చాం గుంటూరులో. డైరెక్ట్గా ఒక కంపెనీకి యాక్సెస్ కార్డు ఎలా అయితే ఉంటుందో సో నా స్టూడెంట్స్ దగ్గర యాక్సెస్ కార్డు ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఇన్ అవుట్ సిస్టమ్ పెట్టాం. సో ఇన్ అయితే వాళ్ళది టైం ట్రాక్ అవుతుంది, అవుట్ అయితే టైం ట్రాకింగ్ అవుతుంది, లంచ్కి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, సో వర్క్ అసైన్మెంట్స్ మీద ఎంత పని చేస్తున్నారు, లీడర్షిప్ మీద ఎంత డెవలప్ చేసుకున్నారు, అలా ప్రతి ఏరియాస్ మీద మనం ఫోకస్ చేస్తామండి జనరల్గా. సో దీనికి సంబంధించి సో ఇంతమంది ట్రైనర్స్ని నేను రిక్రూట్ చేసుకున్నానంటే డౌట్స్ కోసం 2 ట్రైనర్స్ని, అలాగే వీళ్ళపైన ఒక టాప్ మోస్ట్ ట్రైనర్ని, అట్లాగే సో వీళ్ళు కూడా సాల్వ్ చేయనప్పుడు నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేసేటట్టుగా. సో మొత్తం కూడా చాలా మన దగ్గర డిజైన్ అనేది స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉంది. ఎక్కడా లేదు ఈ వేలో. మనం ఇండియాలోనే ఫస్ట్ టైం దీన్ని తెలుగులో ఈ ప్రో స్ట్రక్చర్ని పెట్టాము. సో ఇప్పుడు దాకా మీరు చూసిన ట్రైనింగ్ వేరు, బట్ ప్రోలో ఉండే ట్రైనింగ్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఇన్ని వేస్లో మనం చేస్తున్నామంటే మాకు కూడా కాస్ట్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో లగ్జరీగా మనం డిజైన్ చేసాము. అట్ ది సేమ్ టైం ఇనిషియల్ స్టేజ్లో మేము చాలా అమౌంట్ కూడా స్పెండ్ చేసాము. కాబట్టి సో ఈ ప్రో ట్రైనింగ్ అనేది 100% అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ వేలో సో బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేసాం. కాబట్టి ఈ ట్రైనింగ్ సెషన్స్ని ఉపయోగించుకోండి. సో మనకి 29th నుంచి మనకి నవంబర్ 29th మీరందరూ కూడా ఈ ట్రైనింగ్లోకి జాయిన్ అవ్వచ్చు. అలాగే దీంతోపాటు నార్మల్ ట్రైనింగ్ అంటే SAP FICO విత్ S/4HANA అది కేవలం నాతోనే ఉంటుంది, కేవలం డిస్కషన్స్. సో వీళ్ళకి ఏ టాపిక్స్ కవర్ అయ్యో ఏమయ్యో సేమ్ టాపిక్స్ మీతోనే కవర్ అవుతుంది. బట్ సో మీకు ఈ ట్రైనింగ్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రోలో మాత్రం ఒక స్టూడెంట్ 8 hours మాత్రం కంపల్సరీగా మన ల్యాబ్లో పనిచేయాల్సిందే. అండ్ ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా సరే డైరెక్ట్గా మాతో కన్సల్టెంట్ అవుతారు. అండ్ అన్నీ రిసాల్వ్ అయిన తర్వాత దగ్గరుండి అతనికి జాబ్ని అప్లై చేసి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది జనరల్గా ఈ ప్రో ట్రైనింగ్ ఎవరైతే ఉందో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పెట్టిన ప్రోగ్రామ్ ఇది.
సో దీంట్లో నేను 100% జాబ్కు కావాల్సిన స్కిల్ సెట్ని అయితే ఇవ్వగలుగుతాను. 100% జాబ్కు కావాల్సిన స్కిల్ సెట్ అయితే 100% ఇవ్వగలుగుతాను. మీ అందరికీ తెలిసిందే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అన్నది మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా మరి ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 100% యూజ్ అవుతుంది, 100% హెల్ప్ఫుల్ కూడా. సో ఎవరైతే జాబ్ ఎస్ఏబి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లో చేయలేను అన్న ఫీలింగ్తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎండ్ యూజర్ లెవెల్లో ఏదో ఒక జాబ్ని మనం అప్లై చేయించడం జరుగుతుంది. సో ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వెళ్ళాడంటే 100% జాబ్తోనే బయటకు వెళ్ళాలి. సో అప్పుడు దాకా మన ఇన్స్టిట్యూషన్లోనే ఉంటాడు. సో మ్యాక్స్ మనం 100 డేస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇన్ కేసు స్టూడెంట్ 100 డేస్లో కనుక జాబ్ కొట్టకపోతే సో మన ట్రైనింగ్లో అతను సో నెక్స్ట్ బ్యాచ్ అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా అతను మన ఇన్స్టిట్యూషన్లో ఉంటాడు. సో ఆ వేలో మనం కోర్సుని డిజైన్ చేసాం. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని అందరూ కూడా యూస్ చేసుకోండి. అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మన ఇన్స్టిట్యూషన్ డిజైన్ కానీ సో చాలా కార్పొరేట్ లెవెల్లో డిజైన్ చేసాం, మీరు అందరూ చూసే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలామంది అడుగుతున్నారు ఈ ప్రో ట్రైనింగ్కి నార్మల్ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ ట్రైనింగ్లో సో ఆన్లైన్లో నా క్లాసెస్ ఎట్లా అయితే జరుగుతున్నాయి అట్లాగే వర్చువల్ మోడ్లోను అలాగే ఆఫ్లైన్ మోడ్లోను జరుగుతూ ఉంటాయి సేమ్. సో ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీరు ఎలా అయితే ఇంటికి వెళ్ళిపోతారో మీ వర్క్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తారు. సో ప్రోలో అయితే 100% ఇక్కడ ఉండాల్సిందే. సో మార్నింగ్ మనకి 7:30 స్టార్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ 7 వరకు ఉండాల్సిందే. లంచ్ బ్రేక్ తప్పిస్తే మిగతా అంత టైం అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేయాల్సిందే. సో ప్రాపర్గా ఇక్కడ మీరు అన్ని ట్రైనింగ్, అవాబ్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రజెంటేషన్ కానివ్వండి, లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి, గ్రామర్ ట్రైనింగ్ కానివ్వండి, నాన్ కామర్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వబడతాయి. సో ఇది సో క్లారిటీ అనమాట. ఇంకా మీకు ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. దిస్ ఇస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.